ఫ్రాన్స్కు చెందిన ఇతని పేరు మిచెల్ లోటిటో. ఇతను దేనినైనా తినివేయగలడు. అది గ్లాస్ అయినా, చెక్క అయినా, రబ్బర్, మెటల్, ఇలా ఏదైనా సరే సింపుల్గా తినివేస్తాడు. మరి ఇటువంటి వాటిని తిన్నప్పుడు నోటికి గుచ్చుకోవటం, పళ్ళు విరిగిపోవటం, అసలు ఈయన జీర్ణాశయం వాటిని ఎలా జీర్ణం చేస్తుంది అనే సందేహం మీకు రావచ్చు. ఇతను వాటిని తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి నోటిలో ఎక్కడ గుచ్చుకోకుండా తినడం నేర్చుకున్నాడు. వాటిని సులువుగా మింగడం కోసం వాటిని తినేటప్పుడు పెట్రోలియం నుండి వచ్చే మినరల్ ఆయిల్ని, నీటిని ఎక్కువగా తాగుతాడు. అలా ఈయన ఇప్పటి వరకు 18 సైకిల్స్, 15 షాపింగ్ కార్ట్స్, 7 టీవీ సెట్లు, 2 మంచాలు, 6 షాండిలేయర్స్, 1 శవపేటికను తిన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా 2 సంవత్సరాల పాటు సెస్నా 150 అనే ఒక విమానాన్ని తినివేశాడు. ఇలా ఇతను ప్రతిరోజు 1 కేజీ మెటల్ను తినేవాడు. అలా 1959 నుండి 1997 మధ్యకాలంలో ఈయన సుమారుగా 9 టన్నుల బరువైన వస్తువులను తిన్నాడట. ఇతన్ని డాక్టర్లు పరీక్షించగా ఇతను పికా అనే మెడికల్ కండిషన్తో బాధపడుతున్నాడని తేలింది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి మట్టి, గ్లాస్, ఇనుము వంటి వస్తువులను తినాలనిపిస్తుందట. ఇతని కడుపు, ప్రేగులు, కండరాలు మనకన్నా ఎక్కువ మందంగా ఉన్నాయట. అందుకే ఈయన ఇలాంటివి తిన్నా సరే ప్రేగులకు ఎటువంటి గాయాలు కావడం లేదు. అలాగే ఇతని జీర్ణాశయంలో ఆ మెటల్స్ ని కరిగించే శక్తివంతమైన యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. ఇలా దేనినైనా తినగలుగుతున్నాడు కాబట్టి ఇతనికి మిస్టర్ ఈట్స్ ఆల్ అనే పేరు వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఎలాంటి దాన్నైనా తిని అరిగించే ఇతనికి అరటి పండ్లు గాని, ఉడకబెట్టిన గుడ్లు గాని తింటే అరగక ఇబ్బంది పడేవాడు. అందుకే ఈయన వింతైన ఆహారం తినే వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. వీరు ఇతనికి ఇత్తడితో చేసిన లోహాన్ని అవార్డుగా ఇచ్చారు. విచిత్రం ఏమిటి అంటే దాన్ని కూడా ఈయన తినివేశాడు. కానీ సహజంగా 25 జూన్ 2007న 57 సంవత్సరాల వయసులో మరణించాడు.